విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర పెన్షన్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత లబ్ధిదారులతో కలిసి సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోస్ కి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు ఇచ్చే ఘనత కూటమి ప్రభుత్వానికే చెందుతుంది అన్నారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలవుతుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. అందరికీ నమస్కారం. మళ్ళీ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద పండగ వాతావరణం కనిపిస్తుంది. ఒకేసారి 1,00,000 పెన్షన్లు రాష్ట్రం పొడుగునా. అంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో చనిపోయిన భర్తల వాళ్ళ భార్యలకి స్పౌస్ పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళది. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే 2020, 2021 చనిపోయిన వాళ్ళు, 22లో చనిపోయిన భర్తను కోల్పోయిన తల్లులందరికీ ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రతి నెల కూడా 3-4 చొప్పున అవైలబిలిటీలో వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మున్సిపాలిటీ పరిధిలోనే దాదాపుగా 80 మంది మహిళలకి వితంతు పెన్షన్ ఇవ్వడమే కాకుండా ప్రతి జిల్లాలో, అలాగే ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఈరోజు ఎవరైతే వాళ్ళు పెద్ద మనిషిని కోల్పోయారో, ఇంట్లో ఒక వ్యక్తిని కోల్పోయారో, మేమున్నాం, మా తరఫున మీకు ఎప్పుడు కూడా ఒక భరోసా ఉంటుంది. ఒక చంద్రన్న ఒక తండ్రిలాగా. ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మర్రి